అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ తహీర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ విఠల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తదితర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కూడా నిర్వహించడం జరిగింది. వేదికపై మహిళా ఉద్యోగులందరికీ సన్మానించుకోవడం దయచేసి ఎవరు లేవద్దు, కూర్చోవాలి. ఒక్కొక్కరిని పిలుస్తాము. బాను అమ్మా, బాను, దుడ్ల సరళ, బండార్పల్లి సార్ దగ్గర ప్రభుత్వం తరఫు నుంచి పెళ్లిళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో స్కీమ్ నడుపుతా ఉన్నాం. తప్పనిసరిగా గతంలో ఈ స్కీమ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఎవరు డబ్బులు అడగకుండా ఒకే స్కీమ్ ఇస్తా ఉన్నాం. అంతేనా? గతంలో ఇప్పటికీ చాలా చేయించుకుంటారు. అదేవిధంగా ఈరోజు దాంట్లో జరిగితే దినోత్సవం అనే సందర్భంగా సాయంత్రం మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు టీవీతో సరిపోతున్న ఉద్దేశంతో మీకు కేవలం బస్సులే కాకుండా బస్సులు, గ్యాసులు, కరెంటే కాకుండా ఆ మూడు వస్తున్నాయా అంటే కరెంట్, అది కాకుండా మీరందరూ మహిళా సంఘాలు అంతేనా మీకు బస్సులు ఇస్తారా? బొగ్గుతోని దానితో బస్సులని మనకి సోలార్ ఎడ్డులో సూర్య భగవానుడి కిరణాలతో అర్థం మీద పడ్డక్కడ కరెంట్ వస్తా ఉంది. దాన్ని కూడా పిలుస్తాము. ఈ విధంగా ఎందుకు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మన పిల్లలను చదివించి ఇంత పెద్దగా చేశారు, 10 సంవత్సరాలు ఉద్యోగాలు లేకుంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అది ఇప్పుడు ఇంత దాంట్లో 5-10 వేలు మన కుటుంబం నడిస్తే ఈ జిఎస్టీ, ఆస్తి, ఈఎస్టీ అని సెంట్రల్ గవర్నమెంట్, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచి ఎందుకు చెప్తున్నా అంటే మీ ఆడవాళ్ళు ఒక బాధ్యత గల వ్యక్తులు. ఇది బాగా వినండి. మనం 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రాజెక్టులన్నీ మనమే కట్టాం, కరెంట్లన్నీ మనమే వేసాం, స్కూల్స్ మనమే కట్టాం, హాస్పిటల్స్ మనమే కట్టాం. ఎంత ఇంత పైసలతో మీకు ధరలు కూడా వచ్చాయి, టెక్స్టులు వేయాలి. ఇంత పైసలతో కేవలం 60 లక్షల కోట్లతో మనం 50 అనిపించినాం. ఈ పుణ్యాత్ములు వచ్చినాక 10 ఏళ్లలో
200 కోట్ల రూపాయలు బాధ్యత తెచ్చారు. 200 లక్షల కోట్ల బాధ్యత తెచ్చారు. అప్పుడు 5% ఉన్నదాన్ని 18, 20, 30% వసూలు చేసి 1,70,000 కోట్లు నెలకు వస్తా ఉన్నాయే. మనం ఏడాది దాకా గడిపేదాన్ని నెలకు వస్తా ఉన్నాం. అది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.